అందరికీ హాయ్ అండి. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తి శ్రీదేవి గార్డెన్ అండి. మరి మనం కొన్ని మొక్కలను అయితే ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను. మరి చూద్దాం. వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ అండి. మరి ఈరోజు వీడియో ఏంటి అంటే మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాము. అయితే కొన్ని ఫ్లవర్స్ అవి ఉన్నాయి, వాటిని అయితే కట్ చేసుకుంటున్నానండి. రోజ్ ఫ్లవర్స్ అయితే చాలా బాగా విడిచాయి. మనం చెప్పాను కదా, మొక్కకి తెగులు వచ్చిన తర్వాత దాల్చిన చెక్క పౌడర్ అయితే వాటర్లో స్ప్రే చేసి అయితే ఇచ్చిన తర్వాత చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. కొన్ని మొక్కలు అయితే మళ్ళీ కుండీలు మార్చానండి. ఆ సాయిల్ అనేది మళ్ళీ లూజ్ చేసుకున్నాను, మట్టి సాయిల్ని లూజ్ చేసి మళ్ళీ కొత్త మొక్కల కింద మార్చుకున్నాను. అవి కూడా అన్నీ బాగా అయితే పువ్వులు ఇడుస్తున్నాయి. ఇంతకీ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే, ఈ నూతన సంవత్సరం కారణంగా నేను ఒక చిన్న గివ్ అవే అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. మరి ఈ గివ్ అవే ఏంటి అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఆ గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడు మా అమ్మాయి హార్వెస్ట్ చేయదు. ఈరోజు చెర్రీ ఫ్రూట్స్ని చూడగానే అమ్మ నేను కట్ చేస్తానమ్మా అని చెప్పేసి మా పాప కూడా తనే కట్ చేయడం జరిగింది. మరి తను చెర్రీ ఫ్రూట్స్ అయితే కట్ చేస్తుందండి. అయితే ఈ కాడ అనేది చాలా అల్పంగా ఉంటుంది. అలాగే ఇది ఇయర్కి వచ్చి 2 టైమ్స్ అయితే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం. 6 మంత్స్కి ఒకసారి పూత కాపు అనేది రావడం జరుగుతుంది. ఇవైతే పుల్లగా కొంచెం లైట్గా వగరగా ఉంటాయండి. ఎక్కువ శాతం పుల్లగానే ఉంటాయి, మరీ ఎక్కువ పులుపు కాదు. తినే వాళ్ళకైతే బాగానే ఉంటుంది టేస్ట్. అయితే వీటి కాడ మాత్రం చాలా అల్పంగా ఉంటుందండి. దీనికి పురుగు అనేది ఇప్పుడు దాకా నేను చూడలేదు. ఎప్పుడు పురుగు అనేది అయితే దీనికి పట్టలేదు. మట్టి మిశ్రమం మనం ఎప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అలాగనే కొంచెం లైట్గా ఇసుక, అలాగే మట్టి, అలాగే కొంచెం కోకోపీట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఇచ్చుకుని వాటర్ వెళ్ళేలాగా పెట్టుకుంటే సరిపోద్దండి. ఇది వాటర్ కూడా ఎక్కువగా నిల్వ ఉండవలసిన అవసరం లేదు. మనం దీనికి కూడా రోజు వాటర్ పోసుకుంటే సరిపోద్ది. సమ్మర్లో అయితే మాత్రం డైలీ అయితే వాటర్ అయితే ప్రతి మొక్కకి ఇవ్వాల్సిందేనండి. మరి ఈ విధంగా మొత్తం కాయలన్నిటిని కూడా మా పాప హార్వెస్ట్ చేయడం అయితే జరిగిందండి. చాలా కాయలు అయితే వచ్చాయి. నేను డైలీ కోస్తున్నాను, కానీ కొన్ని కాయల వరకే వస్తున్నాయి. ఈరోజు కొంచెం ఎక్కువగా అయితే వచ్చాయండి కాయలు. అలాగే రోజెస్ అవి ఇంకా ఉన్నాయండి, వాటిని కూడా కట్ చేసింది పాప. అలాగే పొట్లకాయలు ఇంతకుముందు మీరు చూశారు కదా, ఒక 2 అయితే కోతులు అవి పాడు చేసేసినాయి. అలాగే యాపిల్ బేర్ అండి, యాపిల్ బేర్ మొక్క కూడా పైన బాగానే వచ్చింది. రేగిపళ్ళు చూస్తున్నారు కదా, చాలా చక్కగా గుత్తులుగా అసలు ఆ మొక్క కూడా ఈ కాయలు వెయిట్ని మొయ్యలేకపోతుందండి. అప్పటికి కర్ర సపోర్ట్ ఇచ్చాను. కర్ర సపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా మొత్తం అది ఒక చిన్న కొమ్మలా ఉంది. చెట్టు నిండా కాయలే. ఇదండి మరి ఈరోజు హార్వెస్ట్ అయితే. మరి ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నానండి. ఇంతకీ ఇప్పుడు లాస్ట్ మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నేను కట్టుకున్న శారీ ప్రైజు ఎవరైతే కరెక్ట్గా మనకి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారో వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈరోజు కొత్త సంవత్సరం కావున ఈ నూతన సంవత్సరం ఈ విధంగా సెలబ్రేట్ చేయాలని మా పిల్లలతో అనుకున్నానండి. ఇది కరెక్ట్గా మెన్షన్ ఎవరైతే చేస్తారో దీని ప్రైజ్ ఎంత అనేది వాళ్ళకైతే ఒక చిన్న గిఫ్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా గార్డెన్ పని అయితే అయిన తర్వాత మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే బయలుదేరామండి. మేము దారిలో వెళ్ళేటప్పుడు చూస్తున్నారు కదా, పువ్వులతో చాలా అంటే చాలా బాగుంది. మరి ఇంతకీ ఇంకొక విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఈ గివ్ అవే ప్రకటించాం కదండి. మరి ఇది మరికొంతమందికి వెళ్ళాలంటే మీకు తెలిసిన కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూస్తున్నారు కదా, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర అయితే చాలా హడావుడిగా చాలా రష్గా అయితే ఉంది. మరి ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్